Hello everyone. Today I am going to discuss about the knee pain exercise. ఈరోజు నేను నీ పెయిన్ కోసం ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలో నేను చూపిస్తాను. ఇవి ఒకదాని తర్వాత ఒకటి మనం ప్రాక్టీస్ చేస్తే మన నీ పెయిన్ కంట్రోల్ చేసుకోవచ్చు. మెయిన్గా ఇది ఎవరికైనా అంటే పెద్దవాళ్ళల్లో ఆర్థరైటిస్ అంటారు, అంటే కీళ్ళు అరిగిపోవడం వల్ల పెయిన్ రావడం వల్ల కానీ, ఏదైనా ఇంజురీ అవ్వడం అంటే నీకి ఏదైనా దెబ్బ తగలడం కానీ, ఏదైనా నీలో ఏదైనా లిగమెంట్స్ ఉంటాయి, లిగమెంట్ ఇంజురీ అవ్వడము, దానికోసం ఎలా స్ట్రెంగ్త్ చేసుకోవాలి నీ జాయింట్ని అంటే మనకు మోకాల్లో. సో ఈ మోకాలు నొప్పిలో ఎలా తగ్గించుకోవాలి ఎక్సర్సైజ్ ద్వారా. చాలామంది ఎన్నో మెడిసిన్స్ వాడుతుంటారు, డాక్టర్స్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఆ మెడిసిన్స్ వేసుకున్నప్పుడు మాత్రమే నొప్పి తగ్గుతుంది. ఆ మెడిసిన్ స్టాప్ చేయగానే మళ్ళీ నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్, సో ఏవైతే ఎక్సర్సైజ్ చేసి మనం ఆ మోకాల్ని స్ట్రెంగ్త్ చేసుకుంటామో, కొంచెం బలంగా చేసుకుంటామో, అప్పుడు మనం ఈ మోకాలు నొప్పి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ మోకాలు నొప్పి తగ్గించుకోవడానికి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, సో ఎన్నిసార్లు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఏవేవి ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది ఇప్పుడు చూపించబోతున్నాను. మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యి ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక రోజుకి ఒక 2 to 3 times చేయడం వల్ల, చేసిన ప్రతిసారి ఒక 20 minutes to 30 minutes చేస్తే ఎవరికైతే ఈ మోకాలు నొప్పి ఉన్నదో దాని నుంచి మనం నివారించవచ్చు అన్నట్టు. ఇంకా మోకాలు నొప్పి వచ్చిన తర్వాతనే కాకుండా రాకుండా కూడా చూసుకోవచ్చు. మోకాలు నొప్పి ఇప్పుడు లేకపోయినా ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనం ఆ మోకాలు నొప్పి రాకుండా చూసుకోగలం. ఎస్పెషల్లీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, అంటే ఆర్థరైటిస్ అంటే కీళ్ళు అరిగిపోవడం, ఏజ్ పెరిగే కొద్దీ కీళ్ళు అరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కానీ, ఈ లిగమెంట్స్ అంటే మనకు మోకాల్లో ఉండే ఈ జాయింట్లు ఫిక్స్ చేసే లిగమెంట్స్ ఉంటాయి. సో ఆ లిగమెంట్స్ ఇంజురీ అయినప్పుడు, సో దాని తర్వాత మనం చేసే ఏ ఎక్సర్సైజ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఓకే, మొదటగా మనం ఏ ఎక్సర్సైజ్ చేయాలో చూపిస్తాను. మీరు కంఫర్టబుల్గా ఒక చైర్ పైన రిలాక్స్ కూర్చొని, సో ఈ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. కూర్చొని చేసుకునే ఎక్సర్సైజ్ ఉంటాయి, మనం పడుకునే చేసే ఎక్సర్సైజ్ ఉంటుంది, అంటే మనము వెల్లకిలా పడుకుని చేసుకునే ఎక్సర్సైజ్ ఉంటాయి, బోర్లా పడుకుని చేసుకునే ఎక్సర్సైజ్ ఉంటాయి. సో మనము ఈ గోడ కుర్చీలాగా చేసుకునే ఎక్సర్సైజ్ ఉంటాయి. అంటే మనం ముందుగా నేను ఇప్పుడు ఏ వెయిట్స్ ఏం బరువు పెట్టకుండా చేసుకునే ఎక్సర్సైజ్ చూపిస్తున్నాను. వీటిని ఫిజియోథెరపీలో ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటారు. ఈ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ ఏ బరువు పెట్టకుండా కానీ మనం మోకాలికి మంచి బలమిచ్చే ఎక్సర్సైజ్ చేయవచ్చు. ఇవి చేసుకోవడం వల్ల మన మోకాలి చుట్టూ ఉన్న కండరాలు మనకు బాగా స్ట్రెంగ్త్ అయ్యి, సో మనకు పెయిన్ రాకుండా నివారిస్తాయి. సో ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలి. సో ముందుగా రిలాక్స్గా చైర్లో కూర్చొని, ఓకే, ఫస్ట్ ఏ ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మోకాలు నొప్పి, ఇప్పుడు కుడి మోకాలు నొప్పి ఉన్నప్పుడు సో ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మీరు రిలాక్స్ పొజిషన్ ఒక చైర్లో కూర్చొని ఇలా ఉన్నప్పుడు నెమ్మదిగా మీకు వీలైతే ఇది ఫిక్స్ చేసుకొని, జాయింట్ మీకు మోకాళ్ళను ఫిక్స్ చేసుకొని ఈ కాలు లిఫ్ట్ చేసి ఒక 10 seconds హోల్డ్ చేయండి. 10 seconds హోల్డ్ చేస్తే మీకు ఈ కండరము ఇక్కడ మోకాలి చిప్ప, ఇప్పుడు మనం మోకాలి చిప్ప అంటారు కదా, మోకాలి పుడక, కొంతమంది వాడుక భాషలో మోకాలి పుడక అంటారు. సో దీన్ని పటల్లా అంటారు, ఈ బోన్. సో ఇది ఫిక్స్ అవ్వాలి, ఇది గట్టిగా బిగుసుకపోవాలి. ఇలా బిగుసుకొని ఉన్నప్పుడు ఈ కండరం ఇక్కడ ఈ థై భాగంలో ఉన్న కండరాలు క్వాడ్రిసెప్స్ అంటారు. ఇది కంట్రాక్షన్ లోకి వెళ్ళాలి, అంటే ఇది బిగుసుకొని గట్టిగా బిగుసుకుంటే ఈ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఈ కండరాలు స్ట్రెంగ్త్ అవుతాయి. సో ఈ మజిల్స్ క్వాడ్రిసెప్స్ మజిల్స్ అంటారు. సో ఇలా ఒక 10 seconds హోల్డ్ చేసి, మొదటగా ఒక 10 seconds హోల్డ్ చేసి మళ్ళీ నెమ్మదిగా కిందికి తీసుకురావాలి. సో ఇలా ఉన్నప్పుడు ఈ మజిల్ రిలాక్స్ అవుతుంది. ఎప్పుడైతే ఈ లెగ్ రైజ్ చేసినప్పుడు, పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఇది స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బిగుసుకొని గట్టిగా ఫిక్స్ అవుతుంది, ఇది స్ట్రెంగ్త్ అవుతుంది. ఇది చేస్తే 1 time చేసినట్టు. ఒక 10 seconds మొదటగా ఫస్ట్ స్టార్టింగ్ 10 seconds హోల్డ్ చేయండి. 10 seconds హోల్డ్ చేసినప్పుడు ఇది చెప్పాను కదా, ఈ భాగం మనకు ఫిక్స్ అవ్వాలి, అంటే స్ట్రెంగ్త్ అవ్వాలి. సో అందుకే ఇప్పుడు మీకు ఇక్కడ చూపించడానికి ఇది ఎక్స్పోజ్ చేశాను ఇక్కడ. సో దీన్ని మీకు కొంతమంది ఇలా చేస్తుంటారు, ఇలా చేస్తే మీకు బిగుసుకున్నట్టు అనిపించదు, కానీ ఇది ఫిక్స్ కావాలి, ఇది గట్టి కావాలి. మీరు ప్రెస్ చేసుకొని చూసుకుంటే ఇది గట్టిగా అవుతుంది. సో ఇది 1 time చేసినట్టు. ఇది ఒక 10 to 15 times చేయండి. ఇది ఇలా హోల్డ్ చేసి ఫస్ట్ ఎవరైతే ఇనిషియల్గా స్టార్ట్ చేసే వాళ్ళు 10 seconds హోల్డ్ చేయండి, డౌన్ చేయండి. ఇది ఇంకొంచెం ప్రోగ్రెషన్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు 15 seconds 20 seconds అలా చేసుకోండి. ఇది ఒక ఎక్సర్సైజ్. దీన్ని ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటారు ఫిజియోథెరపీలో. సో ఇది చేసుకోవాలి.
దీని తర్వాత మీరు దీని తర్వాత నెక్స్ట్ ఒక 10 to 15 సెకండ్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ రెగ్యులర్గా ఈ మూమెంట్స్ చేయండి. జస్ట్ నీ స్ట్రైట్ చేసి బెండ్ చేస్తూ ఉంటే ఇది స్ట్రెంగ్త్ అవుతుంది, మూమెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మీకు ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. దీనివల్ల మీ మోకాలు నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఇదొక ఎక్సర్సైజ్. నెక్స్ట్ మీరు ఇలాగే కూర్చొని ఉన్నప్పుడు ఇది పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇంకా కొంచెం మీరు చేయగలరు, ఇంకా కొంచెం మీకు ఓపిక ఉంది. అలా ఉన్నప్పుడు ఇనిషియల్ డేస్లో కాకుండా కొంచెం మీకు ఒకవేళ చేయగలిగితే ఒక చిన్న ఒక 1/2 కిలో కానీ 1 కిలో కానీ ఒక శాండ్ బ్యాగ్, లేదు అంటే మన ఇంట్లో ఏదైనా రైస్ కానీ ఏదైనా వెయిట్ కానీ ఒక క్లాత్లో చుట్టేసి లేదంటే ఒక బ్యాగ్లో పెట్టేసి ఇక్కడ మీకు ఇక్కడ టై చేశారంటే ఇక్కడ మీకు వెయిట్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీకు వీలైతే డంబెల్తో చేయడం కొంచెం కష్టం అవుతుంది. మనకు దీనికైతే డంబెల్తో చేయొచ్చు, కానీ కాలికి మీకు పట్టుకోలేరు కాబట్టి డంబెల్తో చేయడానికి అవకాశం ఉండదు. సో దానికి మీరు శాండ్ బ్యాగ్స్ అంటారు. బయట మార్కెట్లో శాండ్ బ్యాగ్స్ దొరుకుతాయి. లేదు ఒక శాండ్ బ్యాగ్స్ ఎందుకు కొనుక్కోవాలి అంటే ఇంట్లో మీరు రైస్ కానీ ఏదైనా శాండ్ కానీ ఏదో ఒక సాల్ట్ కానీ ఏదో ఒక బ్యాగ్లో పెట్టేసి అది ఇక టై చేశారంటే ఇక టై చేసి ఏదైనా క్లాత్తో కానీ ఏదైనా బ్యాండ్తో కానీ టై చేస్తే మీకు వెయిట్ వస్తుంది. సేమ్ అదే ఎక్సర్సైజ్ ఇక్కడ వెయిట్తో పాటు మీరు ఇట్లా లిఫ్ట్ చేసి హోల్డ్ చేస్తే మీకు వెయిట్తో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, అప్పుడు ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ అవుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ సేమ్ అలాగే 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి, మళ్ళీ డౌన్ చేయాలి, ఇక్కడ వెయిట్ పెట్టుకోవాలి, మళ్ళీ స్ట్రైట్ చేయాలి. సో మీకు వీలైతే శాండ్ బ్యాగ్స్ అవైలబుల్గా ఉంటే మీరు బై చేయండి, కొనుక్కోండి. లేదు అంటే మీకు అవైలబుల్గా ఇంట్లో ఏదైనా వెయిట్ ఏదైనా బ్యాగ్స్ ఉంటే ఇక్కడ టై చేసేసి ఈ ఎక్సర్సైజ్ చేయండి. సో మొదటగా చెప్పింది వితౌట్ వెయిట్ మనం రైజ్ చేయడము, అండ్ నెక్స్ట్ నార్మల్గా మూమెంట్ చేయడము, మళ్ళీ వెయిట్ పెట్టుకొని చేయడము, ఇది ఒకటి చేయొచ్చు. ఇంకా కూడా ఇలాగే ఉన్నప్పుడు ఆపోజిట్ లెగ్ కూడా మీరు చేయొచ్చు. ఇలా ఉన్నప్పుడు కూడా మీరు ఈ కాలి బరువు ఈ కాలు మీద వేస్తే ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఈ మూమెంట్ కూడా చేయొచ్చు. సో ఈ మూమెంట్ చేసినప్పుడు ఈ కాలి బరువు దీని మీద పడుతుంది, సో అది కూడా బరువులాగా అవుతుంది. అప్పుడు చేసినా ఇది స్ట్రెంగ్త్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా కూడా చేయొచ్చు ఈ మూమెంట్. సో ఇది కూడా మీ కాలు స్ట్రెంగ్త్ అవడానికి, మోకాలు స్ట్రెంగ్త్ అవడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక 10 రిపిటేషన్ చేయాలి. 10 రిపిటేషన్ చేసిన తర్వాత ఒక 10 to 20 సెకండ్స్ రెస్ట్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఆ సిట్టింగ్ పొజిషన్లో ఏం ఎక్సర్సైజ్ చేయాలో చూసాం కదా. నెక్స్ట్ మనం ఇంకా పడుకొని కానీ ఇంకా కింద కూర్చొని కానీ ఏదైనా బెడ్ మీద కూర్చొని కానీ ఏం ఎక్సర్సైజ్ చేయాలో చూపిస్తాను. ఇప్పటి వరకు అయితే మనం ఏ వెయిట్స్ యూజ్ చేయలేదు. ఇప్పుడు మాత్రం ఏదైనా ఒక మీకు శాండ్ బ్యాగ్ కానీ అవి చేయవచ్చు. ఇంకా వీలైతే మీకు తెరా బ్యాండ్స్ అంటే మీకు రెసిస్టెన్స్ బ్యాండ్స్ కానీ లేదంటే స్ప్రింగ్స్ కానీ, ఇంకా క్వాడ్రిసెప్స్ టేబుల్ అంటారు. ఇప్పుడు మీరు ఫిజియోథెరపీ క్లినిక్ వెళ్తే అక్కడ మీకు టేబుల్ ఉంటుంది, లేదంటే జిమ్లో కూడా ఉంటుంది. ఏవైతే ఈ థై మజిల్స్కి ఏదైతే స్ట్రెంచ్ చేసే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవి కూడా యూజ్ చేయొచ్చు. ఎక్విప్మెంట్ లేకుండా కూడా మనం ఇంట్లోనే టైం స్పెండ్ చేసి మీ మోకాలు నొప్పి రాకుండా ఎక్సర్సైజ్ చేస్తే మీరు ఇంకా మోకాలు నొప్పి రాకుండా కూడా చూసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు మోకాలు నొప్పి తగ్గించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూపించబోయేది కుర్చీ లేకుండా మనం చైర్లో కాకుండా మనం ఏదైనా టేబుల్లో కానీ లేకుంటే మన బెడ్ మీద కానీ లేదంటే మీకు ఇంట్లో అవైలబుల్ సరే కింద కూడా మీరు ఇంకా ఫ్లోర్ మీద మ్యాట్ వేసుకొని లేదంటే మీకు ఏదైనా దుప్పటి వేసుకొని కూడా మీరు కూర్చొని కానీ పడుకొని కానీ రిలాక్స్గా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. కానీ మీరు కంపల్సరీ అట్లీస్ట్ మినిమం 15 to 20 మినిట్స్ మాత్రం కంపల్సరీ టైం స్పెండ్ చేయాలి. సో అలా చేస్తేనే మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. లేదు ఏదో 2 minutes 3 minutes చేసేసి ఎక్సర్సైజ్ చేశామంటే మీకు ఇంప్రూవ్మెంట్ రాదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ నేను చూపించబోయేది మీరు ఫ్లోర్ మీద కూర్చొని కానీ బెడ్ మీద కూర్చొని కానీ చూపిస్తాను. ఇప్పుడు కూర్చొని కానీ పడుకొని కానీ ఎలా చేయాలో ఎక్సర్సైజ్ చేయాలో సో మోకాలకి నేను ఇప్పుడు చూపిస్తాను. అవి ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా మనం పెయిన్ తగ్గించుకోవచ్చు. సో ఏ కంఫర్టబుల్ మీకు ఏ పొజిషన్ వీలైతే అది మీకు గ్రౌండ్ మీద ఫ్లోర్ మీద కూర్చొని లేదంటే బెడ్ పైన కానీ మీకు ఏదైనా టేబుల్ కానీ ట్రీట్మెంట్ టేబుల్ ఏదైనా పర్వాలేదు. సో మీ కంఫర్ట్ మీద కూర్చొని. సో ఇప్పుడు నేను కూర్చొని లాంగ్ సిట్టింగ్లో కూర్చొని ఎలా చేయాలో చూపిస్తాను. సో ఈ లాంగ్ సిట్టింగ్లో మనకు కావాల్సింది ఒక బెడ్షీట్ కావాలి. ఆ బెడ్షీట్ రోల్ కానీ మీకు రౌండ్గా ఉండే పిల్లో ఉంటుంది కదా, బ్లాస్టర్ అంటారు, ఆ బ్లాస్టర్ కానీ లేదంటే మీకు అవైలబుల్గా ఏది ఉంటే అది. నేను ఇక్కడ బ్లాంకెట్ తీసుకుంటున్నాను. సో ఈ బ్లాంకెట్ని ఇలా రోల్ చేసుకొని ఇది కొంచెం ఎక్కువగా ఓకే థిక్నెస్గా ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. మీకు ఏదైనా మీ అవైలబిలిటీ ఇంట్లో ఏది ఉంటే అది చేయండి.
సో ఇలాంటి బ్లాంకెట్ని మీ కంఫర్ట్, మీరు కూర్చుంటారా పడుకుంటారా అది మీ ఇష్టం. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ బ్లాంకెట్ని మీ మోకాలు కింద పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు కంఫర్ట్గా కూర్చున్నాను. సో నాకు ఇది కంఫర్టబుల్ పొజిషన్. ఇప్పుడు మీ పాదము కింద మనకు గ్రౌండ్ టచ్ చేయాలి. ఇది మోకాలు కింద పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్నప్పుడు సో మీరు కంఫర్టబుల్ కూర్చునేసి మీకు సపోర్ట్ తీసుకుంటారా, ఓకే అది మీ కంఫర్ట్. లేదు అంటే మీరు ఇలా కూర్చున్నా పర్వాలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు దీనికి ఈ మోకాలితో ఈ బెడ్షీట్ని ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ లెగ్ లిఫ్ట్ అవుతుంది. సో ఇలా లిఫ్ట్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు టైట్ అవుతుంది, ఈ మజిల్ టైట్ అవుతుంది ఇప్పుడు లిఫ్ట్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఇది బిగుసుకపోతుంది, ఈ కండరం స్ట్రెంత్ అవుతుంది. ఇంతకుముందు నార్మల్గా ఉంది, మనకు మూవ్ అవుతుంది మజిల్. అదే ఇప్పుడు ఇది ప్రెస్ చేసినప్పుడు ఇలా ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి, ఫుట్ హోల్డ్ చేయాలి. ఇది ఫుట్ మనకు ఇలా బ్యాక్ అనాలి, ఇలా హోల్డ్ చేసి 10 to 15 seconds. ఇప్పుడు చూడండి ఇప్పుడు టచ్ చేస్తే ఇది టైట్గా ఉంటుంది. సో ఇలా అట్లీస్ట్ మినిమం 10 to 15 times చేయాలి. ఒకసారి చేసినప్పుడు 10 to 15 seconds హోల్డ్ చేయాలి, అలా ఒక 10 to 15 times రిపిటేషన్ చేయాలి. ఇలా చేసినప్పుడు మీకు ఈ మనకు మోకాలు చిప్ప అంటారు కదా, ఇది పటల్ల బోన్ అంటారు, ఈ సరౌండింగ్ ఉన్న మజిల్స్ స్ట్రెంత్ అవుతుంది. అప్పుడు ఎవరికైతే ఈ లిగమెంట్ ఇంజురీస్, ఇక్కడ ఉండే నీ జాయింట్లో ఉండే లిగమెంట్ ఇంజురీస్ కానీ సరే అరిగిపోయిన వల్ల వచ్చే నొప్పి మనం తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే ఈ మజిల్ స్ట్రెంత్ అవుతుందో అప్పుడు వాటి మీద స్ట్రెస్ తగ్గుతుంది. అలా స్ట్రెస్ తగ్గడం వల్ల మనకు పెయిన్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నా మీకు అర్థమవుతుంది ఎలా కంట్రాక్షన్ అవుతుందో. ఇప్పుడు ఏమో రెస్టింగ్ పొజిషన్లో ఉంది. రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మజిల్ చూస్తే మీకు రిలాక్స్గా ఉంది, లూజ్గా ఉంది. ఇప్పుడు మన మోకాళ్ళతో ఈ మన బెడ్షీట్ని ప్రెస్ చేయడం వల్ల ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్నాను. ఇది ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు లెగ్ లిఫ్ట్ అయింది. సో ఇక్కడ లెగ్ లిఫ్ట్ అవ్వడం వల్ల ఇక్కడ చూడండి ఇప్పుడు మజిల్ ఏమవుతుంది, ఇక్కడ మజిల్ చాలా టైట్గా అయింది. ఇప్పుడు చూస్తే మీకు మజిల్ టైట్గా, ఇలా టైట్గా ఉంచడం వల్ల ఒక 10 to 15 seconds ఉంచడం వల్ల ఈ మజిల్స్ ఎక్కువగా స్ట్రెంత్ అవుతాయి. సో ఇలా చేయాలి. సో ఎవరికైతే పెయిన్గా ఉంటుందో ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏ ఇబ్బంది అయినా సో అప్పుడు మనం వెంబటే ఈ ఎక్సర్సైజ్ స్టాప్ చేయాలి. సో మీరు ఈ ఎక్సర్సైజ్ అన్నీ ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆధ్వర్యంలోనే చేయాలి. మీరు ఓకే చేస్తున్నామని కాదు, సరే మీరు ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. ఏ ఇబ్బంది అయితే వస్తే మాత్రం కంపల్సరీ మీరు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ డాక్టర్ గారిని కలిస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏ ఎక్సర్సైజ్ చేయాలి ఏ ఎక్సర్సైజ్ చేయకూడదో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది ఇంపార్టెంట్. సో ఇది ఒకటి చేయాలి. సో దీంతో పాటుగా ఇంకేమేమి ఎక్సర్సైజ్ చేయాలో చూపిస్తాను. సో ఇది ఇలా చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఇంకా మోకాళ్ళ నొప్పిలోనే సో ఇప్పుడు నేను కూర్చొని చేశాను కదా, పడుకొని కూడా కంఫర్ట్గా ఉన్న వాళ్ళు పడుకొని కూడా చేయొచ్చు. సో ఇదే ఎక్సర్సైజ్ పడుకొని కూడా ఈ రిలాక్సింగ్ పొజిషన్ ప్రెస్ చేసుకోవచ్చు. కొంతమంది పెద్దవాళ్ళు కూర్చోలేకుండా ఉంటారు, సో వాళ్ళు పడుకొని కూడా చేయొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు కూడా ఇది ప్రెస్ చేసి లిఫ్ట్ చేయాలి, హోల్డ్ చేయాలి, కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇప్పుడు 10 కౌంట్. సో ఈజీగా వాళ్ళు ప్రతిసారి టైం చూసుకొని అవసరం లేదు, 10 to 15 seconds ఒకసారి కౌంట్ చేసుకుని నెంబర్ కౌంట్ చేసుకుంటే అది ఈజీగా ఉంటుంది, అది ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇలా చేసుకోవచ్చు. సో దీని తర్వాత ఇది తీసేసి కూడా సో ఇది పెట్టుకొని కూడా కొంచెం వెయిట్ పెట్టుకొని కూడా ఇంతకుముందు చెప్పాను కదా, శాండ్ బ్యాగ్ కానీ ఏదైనా రైస్ బ్యాగ్ కానీ కూడా టై చేసుకొని కూడా ఇదే పొజిషన్ కూడా ప్రెస్ చేసి లిఫ్ట్ చేయడం. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా కూడా చేయాలి. ఇంకా స్టాండ్ బ్యాగ్ టై చేసుకోవాలి, ఈ పొజిషన్లో చేయాలి. దీని తర్వాత ఇంకా మీరు ఇంకేమీ ఎక్సర్సైజ్ చేయాలో చూపిస్తాను. ఇలా పడుకొని మీరు లెగ్ బెండ్ చేయడం, స్ట్రైట్ చేయడం, మీ పాదాన్ని మీ హీల్ రీజియన్ని ఇక్కడ మడిమను మీకు ఇక్కడ వరకు వచ్చాడు, మీ బటెక్స్ టచ్ అయ్యేంత వరకు తీసుకురావాలి. ఇలా బెండ్ చేయడం, స్ట్రైట్ చేయడం, ఇలా. సో ఇలా కంప్లీట్గా ఒక 10 to 15 times చేయాలి. సో ఈ మూమెంట్స్ కూడా మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతాయి, జాయింట్లో పెయిన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కొంచెం మూమెంట్ ఎవరికైతే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి సో ఇలా మూమెంట్ చేయలేదు, ఇంతవరకు కంప్లీట్ తీసుకురాలేదు. సో అలాంటప్పుడు ఈ ప్రాక్టీస్ చేస్తే మీరు జాయింట్ రేంజ్ ఆఫ్ మూమెంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇదే కాకుండా మీరు ఈ మూమెంట్లో
సో ఈ లెగ్ని రైజ్ చేసి మీకు ఇలా పట్టుకొని ఇక్కడ, సో ఇది మాత్రమే బెండ్ చేసి ఇది 90 degrees తీసుకొచ్చి మళ్ళీ లిఫ్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది ఒక 1 సెట్. మళ్ళీ కిందికి తీసుకొచ్చి ఒక 10 to 15 seconds రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక సెట్ చేయాలి. సో ఈచ్ సెట్కి ఒక 10 seconds రెస్ట్ తీసుకొని అలా ఒక 10 sets చేయాలి ఈ ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు సేమ్ అలాగే మనం హోల్డ్ చేసాం లెగ్ లిఫ్ట్ చేసి వితౌట్ బెడ్, మనకు బెడ్షీట్ కానీ ఆ బ్లాంకెట్ కానీ ఓన్లీ జస్ట్ రైజ్ చేసి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయాలి. ఓన్లీ 1 leg హోల్డ్ చేయాలి. ఇలా హోల్డ్ చేసి 10 to 15 seconds హోల్డ్ చేసి డౌన్ చేయాలి. సో జస్ట్ హోల్డ్ చేస్తే ఇప్పుడు ఈ మసిల్స్ స్ట్రెంగ్త్ అవుతాయి. సో దాన్ని మళ్ళీ కిందికి తీసుకురావాలి. ఇలా చేస్తే 1 time చేసినట్టు. అలాగే మళ్ళీ రైజ్ చేయాలి. అలా ఒక 10 to 15 times చేయాలి ఈ సెట్స్. సో ఇవన్నీ మీరు సీరియల్ ప్రకారంగా ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా చేస్తే మీకు ఈ మజిల్ స్ట్రెంగ్త్ అయ్యి మీకు నీ పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇప్పుడు మీరు ఈ నీస్ బెండ్ చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మీరు ఈ బటెక్స్ మీ బ్యాక్ లిఫ్ట్ చేయండి. మీరు బ్యాక్ లిఫ్ట్ చేస్తే ఇప్పుడు దీని మీద కూడా మీకు ప్రెషర్ పడదు, అంటే మీకు ఇది కూడా స్ట్రెంగ్త్ అవుతుంది. ఇది చేయడం వల్ల కూడా నీ పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ అన్ని అందరూ చేయాలి, అంటే ఎవరైతే లిగమెంట్ ఇంజురీస్ వాళ్ళే కాకుండా నీ పెయిన్ రాకుండా ఉండడానికి చూసుకోవడం కూడా ఈ ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ లిఫ్ట్ చేసి అట్లీస్ట్ మనం 10 to 15 seconds హోల్డ్ చేయాలి. ఓకే, డౌన్ చేయాలి. ఇలా 1 time, అలా 10 times చేయాలి ఈ ఎక్సర్సైజ్. సో దీని తర్వాత ఇలా 10 to 15 times అయిపోయిన తర్వాత ఒక 20 seconds రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మనము ఇలా బోర్ల పడుకొని కూడా చేయాలి. బోర్ల పడుకొని చేయడానికి ఇలా బోర్ల పడుకొని, సో ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ లెగ్ బెండ్ చేసి స్ట్రైట్ చేయాలి. ఇలా లెగ్ బెండ్ చేసి స్ట్రైట్ చేసి ఇలా ఫ్రీ మూమెంట్ చేస్తే మనకు జాయింట్ రేంజ్ మూమెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అంటే నెక్స్ట్ వచ్చేసి లెగ్ రైజ్ చేయాలి. ఇలా లెగ్ రైజ్ చేసి హోల్డ్ చేయాలి. ఓకే, ఇలా 10 to 15 seconds హోల్డ్ చేసి డౌన్ చేయాలి. సో ఇంతకుముందు మనం శాండ్ బ్యాగ్ చెప్పాం కదా, శాండ్ బ్యాగ్ టై చేసుకొని కూడా ఇక్కడ బ్యాగ్ టై చేసి అప్పుడు కూడా ఆ వెయిట్తో మనము ఒక 10 to 15 times బెండ్ చేసి స్ట్రైట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ మజిల్స్ స్ట్రెంగ్త్ అవుతాయి. సో ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ మీకు ఒకదాని తర్వాత ఒకటి చేయడానికి మినిమం ఒక 30 minutes పడుతుంది. ఈ 30 minutes మీరు ఎంత జాగ్రత్తగా చేస్తారో దాని మీదనే మీకు ఎంత పెయిన్ తగ్గుతుందో ఆధారపడుతుంది. ఏదో చేసామా అని మీరు చేస్తే మీకు ఆ పెయిన్ తగ్గే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను నిలబడి ఎలా చేసుకోవాలో స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చూపిస్తాను. ఇప్పటివరకు మనము వెలకిలా పడుకొని బోర్ల పడుకొని ఎలా చేసామో చూసాం కదా. ఇప్పుడు నిలబడి ఎలా ఎక్సర్సైజ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం దీనికి ఏ వెయిట్స్ మనం ఏం యూజ్ చేయట్లేదు, ఏ ఎక్విప్మెంట్స్ మనం యూజ్ చేయట్లేదు. మీ బాడీ వెయిట్తోనే మీరు ఈ మజిల్స్ స్ట్రెంగ్త్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలంటే ఇది వాల్ సీటింగ్ అంటారు. సో చిన్నప్పుడు మేబీ స్కూళ్ళలో చాలా టీచర్స్ పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు కదా, సో అదే పొజిషన్లో. సో గోడ కుర్చీ అంటారు, మన తెలుగులో అయితే గోడ కుర్చీ అంటారు. సో దానిలాగానే ఇప్పుడు ఈ పొజిషన్లో మనకు వాల్ స్లైడింగ్ ఆర్ వాల్ సిట్టింగ్ ఆర్ చైర్ ఎక్సర్సైజ్ అంటారు దీన్ని. సో మీరు చైర్ పొజిషన్లోకి వెళ్ళాలి. చైర్ పొజిషన్లోకి వెళ్ళారంటే మీరు కొంచెం వాల్కి లీన్ అయ్యి, సో మీకు ఆనుకొని మెల్లిగా బెండ్ చేస్తూ ఇక్కడ వరకు, సో మెల్లిగా మళ్ళీ పైకి లేకడం, సో లీన్ చేస్తూ లేకడం 1. సో ఇలా మీకు ఇలా సపోర్ట్ తీసుకుని ఎంతవరకు చేస్తారో సో ఇలా లిఫ్ట్ అవ్వడం. సో ఇలా ఒక 10 to 15 times చేయాలి. ఫస్ట్ డౌన్ సిట్టింగ్ పొజిషన్, డౌన్ 90 పొజిషన్లోకి వెళ్ళాలి. సో ఈ పొజిషన్లోకి వెళ్ళేసి వెళ్ళాలి. సో మళ్ళీ మీరు మెల్లిగా లేకాలి. సో ఈ పొజిషన్ ఒక 10 to 15 times చేయాలి. ఇలా రిపిటేషన్. సో మీకు ఒకవేళ సపోర్ట్ లేదు, మీకు పెయిన్ ఉంది, మీరు లెగలేకపోతున్నారు, ఒక్కోసారి మీరు కింద పడే అవకాశమో లేకుంటే సైడ్కి బెండ్ అయ్యే అవకాశమో ఉంటుంది. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి, మీరు సపోర్ట్ తీసుకొని
సపోర్ట్ తీసుకున్న తర్వాతనే మీరు చేయడానికి ట్రై చేయండి. నేను ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను ఎలా సపోర్ట్ తీసుకోవాలో. సో నేను ఇప్పుడు ఈ చైర్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ లెగలేకపోతుంటే చైర్ సపోర్ట్ తీసుకుంటున్నాను. ఈ చైర్ సపోర్ట్ తోని కూడా మీరు సపోర్ట్ 90 degrees వరకు వెళ్ళేసి ఇలా చేయండి. 1 2 3. సో ఇది కూడా ఈ ఎక్సర్సైజ్ కూడా మీకు స్ట్రెంత్ అవ్వడానికి మీకు స్ట్రెంత్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఈ పొజిషన్లో. ఇంకా మీకు ప్రోగ్రెషన్ వస్తుంది, మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంకొంచెం మాడిఫై చేయాలంటే మీరు ఇదే పొజిషన్లో సో ఎక్కువసేపు కొంచెం హోల్డ్ చేయాలి, ఒక 10 to 15 seconds. ఇదే పొజిషన్లో మీరు వెళ్ళేసి గోడ కుర్చీ అంటారు కదా, ఈ పొజిషన్లో ఒక 10 to 15 seconds ఈ పొజిషన్లో ఉండేసి ఇలా ఉండాలి. సో నెమ్మదిగా ఈ పొజిషన్ తర్వాత మెల్లిగా మళ్ళీ పైకి లేగండి. సో ఇలా మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఫస్ట్ టైం ఒక 1 time చేయండి. సో మీకు ఇంకా కొంచెం ఓపిక ఉంది, ఇంకా చేయగలరంటే ఇంకొకసారి చేయండి. సో అలా మనం నెమ్మదిగా ప్రోగ్రెషన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ ఎక్సర్సైజ్ అన్ని చేస్తే మనం పెయిన్ రాకుండా చూసుకోవచ్చు, పెయిన్ వచ్చిన తర్వాత కూడా మనం తగ్గించుకోవచ్చు. ఓకే, ఇప్పటి వరకు మనం ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలో చూసాం కదా. సో ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి మార్నింగ్ ఈవినింగ్ 2 sessions అట్లీస్ట్ 30 minutes రెగ్యులర్గా స్పెండ్ చేస్తే సో ఎలాంటి అంటే కండిషన్లో ఉన్న మనం నీ పెయిన్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి చేసుకుంటూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. పర్టికులర్గా ఇప్పుడు ఎవరైతే మన ఈ ఇండియాలో ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం ఒకటి, ఇప్పుడు మోకాళ్ళ నొప్పి ఉన్నప్పుడు ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం వల్ల కొంచెం ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో అలాంటి వాళ్ళు కొంచెం వెస్ట్రన్ టైప్ కమోడ్ టైప్ ఆఫ్ టాయిలెట్స్ యూజ్ చేయడం వల్ల కొంచెం మన ప్రెషర్ నీ జాయింట్ తగ్గించుకోవచ్చు. సో అవి మనం ఇండియన్ టాయిలెట్స్ తీసుకోకూడదు, అంటే యూజ్ చేయకూడదు. అంతేకాకుండా మనం ఇప్పుడు చాలా మంది కింద కూర్చుంటారు, అంటే మనం క్రాస్ లెగ్ సిట్టింగ్ అంటాం. మనము బాసి పెట్టేసుకొని కూర్చోవడం కానీ, అంటే పూజ చేస్తున్నప్పుడు కింద కూర్చోవడం కానీ, ప్రేయర్స్ చేస్తున్నప్పుడు కానీ, ఇంకేదన్నా పనులు చేస్తున్నాం కానీ కింద కూర్చోవడం ఎక్కువగా అవాయిడ్ చేయాలి. పర్టికులర్గా ఈ లిగమెంట్ ఇంజురీ ఉన్నప్పుడు కానీ, ఈ ఆర్థరైటిస్ కీళ్ళు అరిగిపోయినప్పుడు ఉండడం కానీ చేయకూడదు ఇలాంటివి. ఇంతే కాకుండా ఇంకా కొంతమంది ఈ లిగమెంట్ ఇంజురీ అయిన వాళ్ళు కూడా అంటే మోటార్ బైక్ రైడ్ చేయడం, బైక్ కిక్ చేయడం వల్ల సో అవి ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. సో బైక్ కిక్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, సో ఎవరికైతే ఇబ్బంది ఉందో అది నీ స్టెబిలిటీ ఉండడానికి నీ సపోర్ట్ పెట్టుకోవడము, అలా కిక్ చేసుకోవడము, ఇంకా మిగతా యాక్టివిటీస్ ఎవరైనా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఏదైనా సపోర్ట్ తీసుకోవడము చేస్తే బాగుంటుంది. ఎవరైతే ఇంకా కొంతమంది రెగ్యులర్గా వాకింగ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారో సో వాళ్ళకి ఒకటి, ఎవరైతే కీళ్ళు అరిగిపోయిన వాళ్ళు ఎక్కువ దూరం వాక్ చేయడం కానీ, ఎక్కువ స్టెప్స్ చేయడం వల్ల ఇంకా ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. సో దీని మీద ఎన్నో రీసెర్చ్ స్టడీస్ జరుగుతున్నాయి. చాలా మంది వాక్ చేయడం వల్ల పెయిన్ తగ్గుతుందని చెప్తుంటారు, కానీ అది డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ అన్నట్టు, ఎంతవరకు కీళ్ళు అరిగిపోయింది. చాలా ఎక్కువ శాతం కీళ్ళు అరిగిపోయినప్పుడు ఎక్కువ వాకింగ్ చేయడం వల్ల ఇంకా ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. సో ఇంకా ఎవరైనా రన్నర్స్ కానీ, అథ్లెటిక్స్ చేసే వాళ్ళు, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, సో ఎంత జాయింట్ ప్రొటెక్షన్ చేసుకుంటే అంత బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రన్ చేసే వాళ్ళు, మ్యారథానర్స్ కానీ, ఇంకా ఏదైనా స్పోర్ట్స్ స్ప్రింటర్స్ కానీ చేసే వాళ్ళు కూడా సో అన్ఈవెన్ సర్ఫేస్ మీద వాక్ చేసినప్పుడు కానీ, రన్ చేసినప్పుడు కానీ, సడన్ ట్విస్ట్ చేసినప్పుడు కానీ, స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేసినప్పుడు కానీ సో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కంపల్సరీ ఏదైనా గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం వార్మప్ చేసుకోవడము, గేమ్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ చేసుకోవడం, ఇవన్నీ కంపల్సరీ చేయాలి. ఎవరైతే నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చేసుకోవాలి. సో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈజీగా ఈ పెయిన్ తగ్గించుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్తో పాటు హార్ట్ ప్యాక్స్ పెట్టుకోవడము అండ్ ఐస్ ప్యాక్స్ పెట్టుకోవడము, ఇప్పుడు ఏదైనా ఇంజురీ అయినప్పుడు ఐస్ ప్యాక్ రెస్ట్ ఇవ్వడము, ఇవన్నీ కంపల్సరీగా చేయాలి. ఈ జాయింట్ ప్రొటెక్షన్ మెజర్స్ ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ చేస్తే మీకు చాలా ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, మంచి రిజల్ట్స్ పొందండి.
మీకు ఇంకేదైనా కామెంట్, మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద నా వీడియోలో కామెంట్ చేయండి. సో దానికి తగ్గట్టు నేను మీకు సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.